మీ ఇళ్ళలో మధ్యాహ్నం భోజనానికి ఏం వండుకున్నారో కామెంట్ చేయండి, లేదా ఏం తిన్నారో కామెంట్ చేయండి. నేనైతే సొరకాయతో పాటలు పడుతున్నానండి. ఇంత సొరకాయ కూడా మాకు అయిపోదు కదా, అందుకు సగమే తీసుకున్నాను. సొరకాయతో నేను సొరకాయ బజ్జీ చేస్తున్నానండి. జార్ఖండ్కి వచ్చిన తర్వాత మార్కెట్లో మాకు ఎప్పుడు కనిపించే ఒకానొక కూరగాయ ఇదొకటే అండి. మన చిక్కుడుకాయలు, అనపకాయలు, కొన్ని రకాల ఆకుకూరలు అసలు ఉండవండి మనం తినేవి. ఏవో పిచ్చి పిచ్చి ఉంటాయి. ఇంకెక్కువ చెప్పాలంటే గుమ్మడికాయ, పనసకాయ, ఈ బీట్రూట్, దుంపలు కూడా ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి, కానీ మనం తినేవైతే దొరకవు. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే సొరకాయ తీసుకొచ్చినాను. సొరకాయతో సొరకాయ బజ్జీ చేస్తున్నానండి. పచ్చడి అని చెప్పుకోవచ్చు. ఈ పచ్చడి ఏం లేదండి, సొరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్, చింతపండు, పచ్చిమిర్చి, టొమాటో వేసేసి బాగా మగ్గబెట్టుకోండి. ఆయిల్తోనే మగ్గుతుంది, వాటర్ అవసరం లేదు. ఇంకా తర్వాత ఇలా ఎనుపుకోవడమే అండి. కావాలంటే పల్లీలు పొడి వేసుకోవచ్చు, లేదంటే లేదు. కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే పెట్టాను, పిల్లలు తింటారు కదా, అందుకోసం కొంచెం బాగుంటుంది అనేసి. ఇంకా అంతే అండి, చాలా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.